నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరుకు లా కాలేజ్ దూరమై 2 దశాబ్దాలు గడుస్తోంది. ఇప్పటికీ ఆ లా కాలేజీకి మోక్షం వచ్చింది. ఇక మొత్తంగా ఏ ప్రభుత్వము కూడా సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయలేదు. అందరికీ న్యాయ విద్య అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నమూ చేయలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఏలూరుకు చెందిన కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ విజయ్ బహిరంగ లేఖ రాశారు. ఏటా 100 మంది న్యాయ విద్యార్థులు పక్క జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో లా కాలేజీ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో విన్నవించారు. చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజలకు న్యాయాన్ని అందించాలని కోరుతున్నారు. న్యాయ విద్యను మరింత చేరువ చేసేందుకు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏలూరుకు దూరమైన న్యాయ విద్యపై ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విద్యా వైద్య వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సినటువంటి రోజులు అయితే కనీసం ఒక్కొక్క జిల్లాలో కూడా ఒక్క లా కాలేజీ కూడా లేకపోవడంతో న్యాయ విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో రావాలంటే కూడా ఈరోజు సుదూర ప్రాంతాల్లో ప్రయాణం చేసి ఈ న్యాయ విద్యను చదువుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడంతో అనేక మంది లా పట్టా పట్టుకునేందుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కనుక మనం చూస్తే గతంలో భీమవరం డిఎన్ఆర్ కాలేజ్, ఏలూరు సిఆర్ రెడ్డి లా కాలేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఏలూరు సిఆర్ రెడ్డి లా కాలేజీ వద్ద గతంలో అంటే 30 సంవత్సరాల క్రితం ఇక్కడ లా కాలేజీ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ కూడా ఎంతోమంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా ఎంతోమంది ఇక్కడి నుంచి లా పట్టా పట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు 30 ఏళ్ల క్రితం అనివార్య కారణాలతో, అనేక వివాదాలతో ఇక్కడ ఉన్నటువంటి లా కాలేజ్ అనేది కూడా మూతపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎవరు కూడా ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ జిల్లా కేంద్రం హోదా ఉంది, అలాగే చుట్టుపక్కల అనేక గ్రామీణ ఏజెన్సీ మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, పట్టణ ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ లా కాలేజీ తీసుకొచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరని కూడా చెప్పుకోవచ్చు. నిత్యం ప్రతి ఏటా కూడా 400 మంది వరకు కూడా లా విద్యార్థులు ఇక్కడ పూర్తి చేసుకొని లా పట్టా పట్టుకొని సమాజానికి సేవ చేయాలని, పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి న్యాయాన్ని అందించాలనేది కూడా అందరూ చెబుతూ ఉండేవారు. అందరూ ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళి ఆ తర్వాత న్యాయవాదులుగా తీర్పు పొందారు. అయితే ఆ తర్వాత నుంచి ఎవరు కూడా ఇక్కడ లా చదవాలంటే కనుక కనీసం తమకు లా కాలేజ్ అందుబాటులోకి లేకపోవడంతో ఎంతో దూరం వెళ్లాల్సి రావడంతో వారందరూ న్యాయ విద్యకు దూరం అయిపోయారు. అయితే ప్రస్తుతం లా చదువుకునేటువంటి విద్యార్థులు ఏలూరు జిల్లాగా మారిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ విద్యార్థులందరూ కూడా లా పట్టా పుచ్చుకునేందుకు ఎన్ని అవస్థలు పడుతున్నారు? అసలు లా కాలేజీ పెడతానికి ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇక్కడున్న సిఆర్ రెడ్డి కాలేజీ అయినా, భీమవరంలో ఉన్నటువంటి డిఎన్ఆర్ లా కాలేజీ అయినా ఏవైనా కూడా ప్రైవేట్ రంగమే తప్ప ప్రభుత్వం స్వయంగా ఎందుకు నేరుగా లా కాలేజీ పెట్టడం లేదు అనే అంశాల మీద ఈరోజు మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. జిల్లా కేంద్రం హోదా వచ్చి 100 ఏళ్లు గడిచినటువంటి ఏలూరులో జిల్లాలో ఎక్కడా కూడా న్యాయ విద్య అందుబాటులో లేకపోవడం పట్ల అటు విద్యార్థులు అలాగే ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నో కార్పొరేట్ కళాశాలలు వస్తున్నాయి, లక్షల ఫీజులు దోచుకుంటున్నాయి. కానీ ప్రజలకు న్యాయం ప్రతి ఒక్కరికి అందాలంటే ఆ న్యాయ విద్య కూడా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరి న్యాయ విద్యార్థులు ఎక్కడెక్కడ చదువుకుంటున్నారు? ఏలూరు జిల్లా నుంచి వెళ్ళి వారు ఏమంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడ న్యాయ విద్య చదువుతున్నారు? ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది? నా పేరు కాకినాని, నేను లా స్టూడెంట్ని. నాకు ఏలూరులో లా కాలేజీ లేకపోవడం వల్ల నేను దాదాపు 60 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నటువంటి భీమవరంలో డిఎన్ఆర్ లా కాలేజీలో నేను ఇప్పుడు 3rd ఇయర్ చదువుతా ఉన్నాను. గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితం ఏలూరులో లా కాలేజీ ఉండేదని మేము వింటున్నాం తప్ప మేము చూడలేదు. కానీ ఆ లా కాలేజీ ఉండడం వల్ల అప్పుడు అనేక మంది, అంటే ఇప్పుడు మా పిడిఎస్సి విద్యా సంఘంలో కానీ ఇతర సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కానీ, విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నటువంటి అనేక మంది లా చేసి ఆ న్యాయ వ్యవస్థ పట్ల కొంత అవగాహన కలిగి సమాజంలో అనేక రకాల వృత్తుల్లో వాళ్ళు పనిచేసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే లా అనేది బేసిక్ ఏదంటే మనిషి జీవించడానికి ఆ సమాజంలో ఎట్లా ఉండాలి, దాని పరిధులు ఏంటి అనేది లాలో ఉండేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారానే అది పోలీస్ వ్యవస్థ కానీ ఇటు అన్ని వ్యవస్థలు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజుకి న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏవైతే లా కాలేజీలు ఉన్నాయో రోజు తగ్గించే పరిస్థితి ఉంటుంది. సో డిఎన్ఆర్ లా కాలేజీ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ కాదు, అది కూడా ఎయిడెడ్ కాలేజీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ కాలేజీ.
దాదాపు అక్కడ మేనేజ్మెంట్ ఫీ అంటే ఏమంటారు సీటే 45,000 రూపాయలు, అంటే 30 నుంచి 45,000 రూపాయలు ఈరోజు అక్కడ మేనేజ్మెంట్ సీట్ తీసుకుంటున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి 15,000 రూపాయలు మాత్రం వస్తుంది. అంటే ఫ్రీ సీట్ ఎవరైనా ఎగ్జామ్లో రాసి వాళ్ళకి సీట్ వస్తే 15,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏలూరు జిల్లాకి అంటే హెడ్ క్వార్టర్గా ఇక గుర్తింపు పొంది 100 సంవత్సరాలు పూర్తవుతోంది ఏలూరుకి. కానీ ఇప్పటికీ కూడా లా కాలేజీ ఒకప్పుడు ఉండేది, తీసేశారు. ఇప్పుడు కూడా లా కాలేజీ లేదు. కానీ నాలాగా అనేక మంది విద్యార్థులు లా చదువుకోవాలన్నటువంటి కోరిక ఉంటుంది చాలామందికి. లాయర్లు కావాలి, మంచి భవిష్యత్తులో మంచి న్యాయం కోసం పనిచేయాలి, కింద వర్గాల కోసం వాళ్ళ న్యాయం కోసం పనిచేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైతే నిజంగా కేసులు అక్రమంగా కేసులు బనాయించబడి శిక్ష గురవుతూ ఉంటారు, జైల్లో మగ్గుతూ ఉంటారు సంవత్సరాలు, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు. అంటే డిగ్రీ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ కానీ రకరకాల ఎడ్యుకేషన్ సంబంధించిన మాత్రం 10,000 సంఖ్యలో ఉంటాయి. కానీ ఈరోజు ఏదైతే వ్యవస్థ మీద మొత్తం సమాజం నడుస్తుందో దానికి సంబంధించినటువంటి కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు లేకపోవడం చాలా విచిత్రంగా ఉంది. సో ఖచ్చితంగా నేనేం కోరుకుంటామనంటే, నాలాంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు డిఎన్ఆర్ లా కాలేజీలు చదివేది ఇక్కడ తిరువూరు నుంచి మొదలెడితే, అటు మదిరా నుంచి మొదలెడితే, ఇటు కృష్ణా జిల్లా గన్నవరం, లేకపోతే అటు గుడివాడ నుంచి అనేక మంది ఈరోజు డిఎన్ఆర్ లా కాలేజీ, లేదంటే కొవ్వూరు నుంచి కూడా లా కాలేజీ డిఎన్ఆర్ లా కాలేజీకి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అంటే విద్య చదవాలనేటువంటి అంటే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ చాలా దూరం అంటే ప్రయాసాలు ఉంటాయి. ఇప్పుడు భీమవరం ఉదాహరణకి వెళ్ళాలంటే కనీసం బస్సుకి 120 రూపాయలు, అటు 120 ఇటు 120, అక్కడ భోజనం చేయాలి. మినిమం 500 రూపాయలు లేనిదే అక్కడ ఉండలేని పరిస్థితి. లేదు అక్కడే హాస్టల్లో ఉందామంటే కనీసం నెలకొచ్చి ఒక 5,000 రూపాయలు మెస్సు ప్లస్ రూమ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాలేజీకి వెళ్ళాలి, రకరకాల ఎక్స్పెండిచర్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆ విద్యార్థులు కానీ, లేకపోతే విద్యార్థులు కాకపోయినా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే ఇతర రకరకాల ప్రొఫెషన్స్లో ఉండి లా పట్ల ఇంట్రెస్ట్ ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది లా చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి ఉద్యోగ దీంట్లో కొన్ని రకాల టైం అడ్జస్ట్ కాకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు చదవలేని పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణగా నేను చదువుతున్నటువంటి కాలేజీలో 67 సంవత్సరాల ముసలి వాళ్ళు హనుమాన్ జంక్షన్ నుంచి వస్తారు. వాళ్ళు ప్రతిరోజు అంటే వారానికి కనీసం 2-3 రోజులు క్లాసులకు వెళ్తారు, మిడ్ ఎగ్జామ్స్కి వస్తారు, సెమ్ ఎగ్జామ్స్కి వస్తారు. ఎంత ప్రయాసాలు వస్తారంటే ఆ వయసులో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే వ్యవస్థ పట్ల, ఈ చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నటువంటి వాళ్ళకి ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు డిఎన్ఆర్ 60 కిలోమీటర్లు, ఏలూరుకి 60 కిలోమీటర్లు, గుడివాడకి 30 కిలోమీటర్లు, తిరువూరికి దాదాపు 90 కిలోమీటర్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కొవ్వూరు కూడా దాదాపు అంతే ఉంటుంది. అంటే ఈరోజు న్యాయ వ్యవస్థని అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నైట్ కాలేజీలు ఉండేవి. ఎవరైనా ఉదయం వరకు అంటే సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకొని సాయంత్రం నుంచి రాత్రి చదువుకునేవారు. ఈరోజు రోజుకి ప్రశ్నించే తత్వం పెరిగిపోతుందని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం నైట్ కాలేజీలు మూసేసింది. అంటే ఇంకా కోర్సులు చేయడానికే లేదని చెప్తా ఉంది. అయితే సంతోషదగ్గ విషయం ఏంటంటే ఏజ్ లిమిట్ పెట్టలేదు. ఏజ్ లిమిట్ పెట్టుంటే ఖచ్చితంగా చాలామంది చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. నైట్ కాలేజీలు కూడా ఓపెన్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నైట్ కాలేజీలు కూడా ఓపెన్ చేస్తే ఉదయం అంతా ఏదైనా పని చేసుకొని ఉద్యోగాలు చేసుకొని రాత్రి చదువుకొని వాళ్ళ కాలేజీలు చదువుకోవడం వల్ల సమాజం పట్ల కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే రోజుకి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిరంకుశం ఏదైతే ఉందో, పోలీసులను ఉపయోగించి దాడులు చేయడం కానీ, అక్రమ కేసులు బనాయించడం కానీ రకరకాలు చేస్తూ ఉన్నాయి. అసలు అవన్నీ ఏ సెక్షన్ల కింద వస్తాయి, ఏ పరిధిలోకి వస్తాయి? అవి నిజంగా ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో 6 రకాల రైట్స్ ఉన్నాయి మనకి. ఆ రైట్ దేంట్లోకి వస్తుంది? ఫ్రీడమ్ టు స్పీచ్ వస్తుందా, లేదంటే రిలీజియన్ దాంట్లోకి వస్తుందా, ఏంటి ఎట్లా అంటే దేంట్లోకి వస్తుంది అనేది కూడా ప్రజలకి అవగాహన ఉండాలి. ఈరోజు పోలీసులు ఎవరన్నా ఫోన్ చేసి ఇంట్లోకి ఫోన్ చేసి మీ మీద కేసు పెట్టారంటే ఈరోజు భయపడే పరిస్థితి. కానీ ఎవరికన్నా విద్యార్థి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఆ న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన ఉంటే పోలీసులు నిజంగా ఫోన్ చేసి రమ్మనే హక్కు ఉందా, లేదా నోటీస్ ఇవ్వాలా, నోటీస్ ఇస్తే మేము వస్తాం అనేటువంటి అవగాహన వస్తుంది. ఈరోజు అట్లా కాకుండా పోలీసులు ఏదో కానిస్టేబుల్ ఇంటికి పంపించి బెదిరించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసులు పెట్టించడం ఎట్లా చేస్తున్నారు. కానీ యాజ్ ఏ లా ప్రొసీజర్స్ ఏంటి, పోలీసులు ఎవరన్నా పిల్లదలుచుకుంటే వాళ్ళకి నోటీస్ పంపించాలి. మీరు ఫలానా రోజు రావాలి, మేము వచ్చిన ఎంక్వైరీయో లేకపోతే మాకు కంప్లైంట్ వచ్చిందని చెప్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి ఎవరన్నా కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా
దొంగదారులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజం నడిచేదే ఈ న్యాయ వ్యవస్థ మీద. సో ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా ఖచ్చితంగా అవగాహన పెంచుకోవాలి. ఇంకోటి, మొన్నటి వరకు ఐపీసీ ఉండేది. ఐపీసీలో రకరకాల సెక్షన్లు ఉండే, సివిల్ కొన్ని ఉండేవి, మర్డర్ కొన్ని ఉండేవి, అటెంప్ట్ మర్డర్, రేపు ఇవన్నీ ఉండేవి, ఫోక్సో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్ తీసుకొచ్చారు, భారతీయ న్యాయ సంవిధానాన్ని. దాంట్లో ఏంటంటే మర్డర్కి కానీ రకరకాల వాటిలో కూడా సెక్షన్లు మారిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో లాయర్లు అందరికి కూడా, వాళ్ళకు కూడా దాదాపు 3 సంవత్సరాలు అయినా కానీ 2023లో తీసుకొచ్చారు. 2 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు కూడా అవగాహన రావట్లే. ఏంటి, పాత ఐపీసీకి ఇప్పుడున్న బిఎన్ఎస్కి చాలా తేడా ఉంది. అట్లాగే రకరకాలు అంటే బిఎన్ఎస్లో రకరకాల సెక్షన్లు మారిపోయినాయి. ఆ సెక్షన్ల మీద అవగాహన పెంచుకోవాలన్నా ఖచ్చితంగా లా చదవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు కూడా అనేక వాటి మీద అవగాహన సదస్సులు పెడుతున్నా కానీ ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎక్కడా కూడా అవగాహన సదస్సులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఏదో కేసులు సంఖ్య తగ్గించుకుంటున్నారనే ఉద్దేశంతో లోక్ అదాలత్ పెట్టి చిన్న చిన్న పెట్టి కేసులు వాటిని తగ్గిస్తూ ఉన్నారు తప్ప న్యాయ వ్యవస్థ మీద కాలేజీల్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకు అవగాహన పెంచినప్పుడు మాత్రమే మనం ఎట్లా ఉండాలి, వ్యవస్థలో చట్టాలకు ఎట్లా లోబడి మనం నడవాలనేది చిన్నప్పటి నుంచి కూడా మనం విద్యార్థులకు చెప్పడం ద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా తప్పు చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అంటే మనం ఏదన్నా తప్పు చేస్తే ఎంత శిక్ష పడుతుంది, ఎలా శిక్ష పడుతుంది, మన భవిష్యత్తు ఎట్లా నాశనం అయిపోద్ది అనేది వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు మాత్రం ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మా డిమాండ్ ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ న్యాయ కాలేజీలను ఏర్పాటు చేయాలని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాల్ని. న్యాయ వ్యవస్థ పట్ల కూడా ప్రజలకు అవగాహన పెంచినప్పుడు మాత్రమే పోలీస్ వ్యవస్థ మీద భారం తగ్గే అవకాశం ఉంటుంది, న్యాయ వ్యవస్థ మీద కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే అధికారులకు కూడా వాళ్ళకు కూడా పని భారం తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక తప్పు చేయాలంటే ఎన్ని శిక్షలు పడతాయో, ఎన్ని రకాల ఇబ్బందులు పడతాయో ఆ వ్యక్తికి తెలిసినప్పుడు మాత్రమే ఆడు తప్పు చేయకుండా ఉంటాడు. ఆడు తప్పు చేయకుండా ఉంటే అటు పోలీస్ వ్యవస్థకు పని ఉండదు, ఇటు న్యాయ వ్యవస్థకు పని ఉండదు, ఇటు అధికారులకు కూడా పని ఉండదు. సో అట్లా కింది స్థాయి నుంచే న్యాయ వ్యవస్థ పట్ల అవగాహన పెంచాలని కూడా మేము కోరుతాము. మహిళా న్యాయవాదులు చేసేవారు కూడా ఉన్నారు. చెప్పండి, అంటే ఈరోజు సమాజంలో మహిళలపై దాడులు అత్యధికంగా ఉన్నాయి, రక్షణ లేదు, న్యాయ వ్యవస్థను ఆశ్రయించినా సరే న్యాయం జరగట్లేదని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంలో మీరు న్యాయవాద వృత్తి చదవడానికి కారణం ఏంటి, అసలు ఎలా చదువుతున్నారు? నా పేరు రాజేశ్వరి అండి, మాది ఏలూరు జిల్లా. నేను డిగ్రీ పూర్తి చేశాను, ఏలూరులోనే పూర్తి చేశాను. నాకు చిన్నప్పటి నుంచి లా చదవాలనే కోరికతోటి నేను లా తీసుకున్నాను. కాకపోతే ఏలూరులో లా కాలేజ్ లేకపోవడం వల్ల నేను ఏలూరు నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉన్న రాజమండ్రిలో జిఎస్కేఎం లా కాలేజ్ నేను లా చదువుతున్నాను. డైలీ మార్నింగ్ ఈవినింగ్ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. పైగా ఒక లేడీ ఇలాగా 100 కిలోమీటర్ ట్రావెల్ చేయడం అనేది అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇంట్లో వాళ్ళు కూడా, తల్లిదండ్రులు కూడా పంపించడానికి వెళ్ళాలి రావాలి అన్న విషయం మీద వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. కాకపోతే నాకున్న ఆసక్తి, లా మీద నాకున్న ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు కూడా నన్ను వెళ్ళి రావడానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇంత దూరం వెళ్ళి రావాలి అంటే అసలు చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని. మీరైనా ఇంకా ఎవరన్నా మీ తోటి స్నేహితులు, ఫ్రెండ్స్ వారు కూడా వీళ్ళు అంత దూరం వెళ్ళి లా చదువుతున్నారు, ఎంతమంది వరకు ఉండదు? అంటే ఏలూరులో ఒక 4 వరకు ఉన్నారండి. వాళ్ళు కూడా అంటే వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా రావడానికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నా కానీ ఇంత దూరం వల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ ఇంట్లో వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నాను. ఇన్ కేస్ మా పేరెంట్స్ కూడా అంత దూరం వెళ్ళొద్దు అంటే చెప్పి నేను కూడా ఆగిపోవాల్సి వచ్చేది. వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. ఈరోజు రాజమండ్రి లా కాలేజీలో ఏ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ న్యాయ విద్య చదువుతున్నారు? ఒకటని కాదండి, ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని చోట్ల నుంచి వస్తారు. విజయవాడ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నా ఏజ్ నుంచి ఒక 60-70 ఇయర్స్ వరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు అందరూ మ్యారీడ్ ఉమెన్ అవ్వచ్చు, మెన్నే అవ్వచ్చు, చాలా మంది వరకు వస్తూ ఉంటారు. ఈరోజు న్యాయ విద్య మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒకవేళ న్యాయవాద పట్టా పుట్టుకుంటే సమాజానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ పట్టా తీసుకోవడం అంటే అండి, నాకు చిన్నప్పటి నుంచి న్యాయవాది అలా ఆ వృత్తి అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. చేయాలి, పేదవారికి సహాయం చేయాలన్న ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అప్పటి నుంచి అలాగా ఆ ప్యాషన్ తోటి అనేది నేను లా అనేది తీసుకున్నాను. ఈరోజు చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, వెనుకబడిన వారు, అక్కడ నాని గారు చెప్పినట్లు చాలా మంది న్యాయ వ్యవస్థ మీద అవగాహన లేదు. మరి ఈ న్యాయవాదకు సంబంధించినటువంటి కాలేజీ ఏలూరులో వస్తే కనుక అటువంటి పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు. మీరేం కోరుతున్నారు ప్రభుత్వాన్ని?
ప్రభుత్వాన్ని కోరేది ఒకటేనంటే ఇంత దూరం ట్రావెల్ చేసే కన్నా ఇక్కడ దగ్గరలో అంటే ఏలూరు నుంచి ఇక్కడ నుంచి ఉంటే కనుక చాలా హెల్ప్ అవుతుందండి. ఇంత దూరం ట్రావెల్ చేసే అవసరం ఉండదు. మెయిన్ థింగ్ నైట్ టైం ట్రావెల్ చేసే అవసరం ఉండదు. లాంగ్ జర్నీ మళ్ళీ ఒక్కళ్ళే వెళ్ళాల్సి ఉంటుంది, తోడు ఎవరు ఉండరు. అలా ట్రావెల్ చేసే కన్నా ఇక్కడ ఏలూరులో ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నామండి. విజయ్ గారు, మీరు చెప్పండి, అంటే ఈరోజు చూసినా కదా ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈరోజు కేవలం కార్పొరేట్ విద్యలపైనే దృష్టి పెడుతున్నటువంటి వారు ప్రజలకు ఉపయోగపడేటువంటి న్యాయ విద్య మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? అందరికి నమస్కారం అండి. ఎవ్రీవన్ మస్ట్ ఫాలో ది లా. ప్రతి ఒక్కరూ లాపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఏదైనప్పటికీ. అంటే ఈ లాకున్న ప్రాముఖ్యత ఎంత అనేది ఆ ఒక్క విషయంలో తెలుస్తుంది. ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏలూరు జిల్లా, ఏలూరుకి 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అదేవిధంగా ఇదే జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి కట్టిన కోర్టు కూడా ఇప్పుడు ఇంకా వినియోగించుకుంటున్నాం. అటువంటి ఎంతో ప్రాముఖ్యతమైన ఈ ఊరిలో, ఈ ఏలూరులో ఇంతవరకు లా కాలేజీ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఒక 30 సంవత్సరాల క్రితం సిఆర్ రెడ్డి కాలేజ్ అని లా కాలేజ్ ఉండేది. మరి కొన్ని కారణాల చేత నిలిపేయడం జరిగింది. మేము అడిగినప్పుడు అంత స్ట్రెంగ్త్ లేదు, అందువల్ల తీసామని ఏదో చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 2025లో ఓన్లీ ఏలూరు జిల్లా నుంచి 132 మంది అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి చదువుతున్నారు. అంటే లా అంటే ఎంత ప్రాముఖ్యత ఏర్పడిందో ఈ యొక్క విషయమే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ జిల్లాలో కాలేజీ లేకపోయినప్పటికీ పక్క జిల్లాలో వెళుతున్నారంటే అదే ఈ జిల్లాలో ఉంటే ఇంకెంతమంది చదువుతారు, ఇంకా న్యాయ వ్యవస్థకి ఎంత అడ్వాన్స్గా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే చూడండి, కోర్టుల్లో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఒక కారణమే. ఆ విధంగా చూసుకుంటే ఏలూరుకి లా కాలేజ్ రావడం అనేది ఎంతో ప్రాముఖ్యత అనేది మేము అనుకుంటున్నాం. అంటే గతంలో ఏడాదికి 400 మంది విద్యార్థులు లా చదివినటువంటి కాలేజీ సిఆర్ రెడ్డి ఉండేది. ఆ తర్వాత మీరు చెప్పినప్పుడు కేవలం ఈ ప్రాంతంలోనే 130 మంది ఉన్నారు. మరి వారందరూ కూడా ఎంతో వృద్ధి సాధించి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా వెళ్ళారు కదా. మరి న్యాయ వ్యవస్థ ఇంకా మెరుగుపడాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వానికి మీరేం చెప్పలేదు? న్యాయ వ్యవస్థ రోజు రోజుకి మెరుగుపడుతుందండి, కానీ ప్రభుత్వాలు సహకరించట్లేదని నేనైతే అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ మీద అవగాహన ప్రతి ఒక్క మనిషిలోనూ ఏర్పడిందండి. ఒకప్పుడు పోలీసులు అన్న, న్యాయ వ్యవస్థ అన్న భయం ఉండేది, కానీ ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవాలన్న ఆలోచన చాలామందికి ఏర్పడింది సార్. సో న్యాయ వ్యవస్థకి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కాలేజీలు కనుక నిర్మిస్తే, జిల్లాకు 2 చొప్పున నిర్మిస్తే డెఫినెట్గా న్యాయ వ్యవస్థ ఇంకా బలోపేతం అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ నారా లోకేష్ గారికి, యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారికి మా ఏలూరు జిల్లా తరఫున మరియు కారంబడి ఫౌండేషన్ తరఫున ఒక బహిరంగ విజ్ఞప్తి లేఖ రాస్తున్నాను. గతంలో ఎన్నోసార్లు కలెక్టరేట్లో నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలోనూ నేను అనేక సార్లు పెద్దలను కలిసి చెప్పడం జరిగింది, కానీ ఏ ఒక్కరు ఆ ఒక విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ నారా లోకేష్ గారు అయితే ఇది కంపల్సరీ నేను పట్టించుకొని న్యాయం చేస్తారని ముఖ్యంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన యువతకి ఎంతో ఆదర్శం నిలబడుతున్నారు. ఆయన అడిగిన ప్రతిదీ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించింది కావచ్చు, ఏదైనా ఆయన ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకొని న్యాయ వ్యవస్థకి కూడా న్యాయం చేస్తారని నేను ముఖ్యంగా నమ్ముతున్నాను. ఈరోజు చూస్తున్నాం కదా, మీరు పెద్ద ఎత్తున ఎన్నోసార్లు వినతులు ఇచ్చామంటున్నారు. మరి ఈరోజు న్యాయశాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా గతంలో హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు ఏపీ సమీప ప్రాంతంలో అమరావతికి చేరుకుంది. మరి ఇప్పుడు అటువంటిది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఎటువంటి చర్యలు ఉండాలి ప్రభుత్వం? చాలా మంచి ప్రశ్న సార్. ఇంతకుముందు న్యాయ వ్యవస్థ మన హైకోర్టు రంగాలనే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గరలో అమరావతి రావడం, అందులో నారా చంద్రబాబు గారు ముందు చూపుతో హైకోర్టుని అన్ని జిల్లాలకు మధ్యలో పెట్టడం కూడా చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన వల్ల చాలామందికి ఇప్పుడు ఇందాక స్టూడెంట్స్ చెప్పినట్టు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు లా చదువుతున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద రోజు రోజుకి ప్రజల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు అన్యాయం జరగాలి, ఎందుకు జరుగుతుంది అనే మీద అవగాహన పెంచుకుంటూ వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా కూడా చదువుతున్నారంటే ఇది మెయిన్ ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు. ఇప్పుడు కనుక ఏ ప్రభుత్వం ఈ జిల్లాకి ఇంకొక అవకాశం ఇచ్చి ఇంకొక కాలేజ్ ఏర్పరిస్తే ఇంకొన్ని వందలాది మంది, వేలాది మంది ఇక్కడ నుంచి లాయర్స్ తయారయ్యి రాష్ట్రానికి న్యాయానికి సేవ చేస్తారని నేను భావిస్తున్నాను. చూసా కదా, పేదవాడికి ఎవరైనా న్యాయం చేయాలని ముందుకు రావాలన్నా, ఆ న్యాయ విద్యను అభ్యసించాలన్నా కూడా
ఏలూరు జిల్లాలో న్యాయ విద్యార్థులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరు కూడా దాదాపు 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు దూరం వెళ్ళి లా కాలేజీలో లా పట్టా పుచ్చుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎన్నో దశాబ్దాల చరిత్ర, దాదాపు 100 ఏళ్లకు పైగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి జిల్లా కోర్టు ఏలూరులోనే ఉంది. ప్రస్తుతం మనం చూసినాం కదా, ఏలూరు జిల్లా కోర్టు అనేది కూడా బ్రిటిషుల కాలంలో నిర్మించినటువంటి ఈ కోర్టు ద్వారానే ఇప్పటికీ జిల్లాలో విభజన జరిగినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాకు కోర్టుగా కూడా ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క కోర్టు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆ లా అనేది అంటే న్యాయం అనేది కూడా బడుగు బలహీన వర్గాలకు, అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి చెందిన వారికి, కనీసం చదువుపై అవగాహన లేనటువంటి పేద వర్గాలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా లా అందించాలంటే, న్యాయం అందించాలంటే కనుక న్యాయవాదులు ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఆ న్యాయవాదులుగా మారాలంటే ఆ ప్రాంతానికి చెందిన వారు అటువంటి వారే వచ్చి లా పట్టా పుచ్చుకుంటే ఖచ్చితంగా కింది స్థాయి వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందుబాటులో ఉంటుందనేది కూడా ఈరోజు ప్రజా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఒక్కొక్క పార్లమెంటరీ జిల్లాకి ఒక లా కాలేజ్ అనేది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయించగలిగితే ఖచ్చితంగా న్యాయ విద్యతో పాటు ప్రజలకు న్యాయం కూడా అందుబాటులో ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే లా కాలేజ్ అనేది కూడా దాదాపు 30 ఏళ్ల క్రితం ఏలూరులో సిఆర్రెడ్డి లా కాలేజీని తొలగించిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదు. దీని వెనుక ఎన్నో కుట్రలు ఉన్నాయనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కూడా వారందరూ కోరుతున్నారు. ఎందుకంటే అటు ఏలూరుకు సంబంధించి చుట్టూరా గ్రామీణ శివారు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అనేక ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిత్యం అనేక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు, అనేక భూ పోరాటానికి సంబంధించినటువంటి కేసులు, అలాగే ఫ్యామిలీ తగాదాలు, సరిహద్దు ఘర్షణలు, ఈ విధంగా నిత్యం 100ల కేసులు న్యాయస్థానాలకు వస్తున్నాయి. కానీ అవి పరిష్కారం అవుతున్నటువంటి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. వారి కోసం నిలబడి వాదించేవారు కూడా చాలా తక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఏలూరు బార్ అసోసియేషన్లో ప్రస్తుతం దాదాపు 950 మందికి పైగా కూడా న్యాయవాదులు ఇక్కడ సభ్యత్వం కలిగి ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ విధంగా పై స్థాయికి వెళ్ళిన వారు కూడా ఎంతోమంది న్యాయవాదులుగా ఉన్నారు. వారిలో అనేక మంది గతంలో ఏలూరులో లా కాలేజీ ఉన్నప్పుడు సిఆర్రెడ్డి లా కాలేజీలో చదువుకున్న వారు కూడా అత్యధిక శాతం మంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత విద్యార్థులు ఎవరు కూడా లా చదివేందుకు ముందుకు రాకపోవడం అనేది అధికారిక లెక్కల ప్రకారం, అంటే గతంలో ఏలూరులో 400 మంది వరకు కూడా లా చదివితే సిఆర్రెడ్డి లా కాలేజీలో ఇప్పుడు జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరం డిఎన్ఆర్ లా కాలేజీకి, 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి రాజమండ్రి లా కాలేజీకి, లేదంటే 70 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి విజయవాడ లా కాలేజీకి వెళ్ళి చదవాల్సి వస్తుంది. అందువల్ల 400 మంది ఈ ప్రాంతం నుంచి లా చదువుకునే వారి సంఖ్య ప్రస్తుతం 110 నుంచి 120కి మాత్రమే ఏటా కూడా చేరిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు అవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలో కావడంతో అటు వ్యయ ప్రయాసాలు అనేది కూడా ఈరోజు న్యాయ విద్యార్థులను లాకి దూరం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంతోమంది మహిళలు దూరం వెళ్ళలేక పెళ్లిళ్ళు, వివాహాలు జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వారిని దూరం పంపించకుండా న్యాయ విద్యను మధ్యలోనే నిలిపివేసిన పరిస్థితి ఉండడంతో మహిళలకు, ప్రత్యేకంగా చిన్నారులకు అవసరమైనటువంటి ఆ మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వారి సమస్యను గుర్తించగలిగినటువంటి ఆ సామాజిక దృక్పథం ఉన్న వారందరూ కూడా దూరం అవుతున్నారనేది ఈరోజు మహిళా న్యాయవాద విద్యార్థుల నుంచి కూడా వినిపిస్తోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందించాలంటే కనుక లా కాలేజీ ఏర్పాటు చేయాలి అనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఖచ్చితంగా ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక న్యాయ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలనేది ఈరోజు అందరూ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.